మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒకే ఒక్కడు ఏడున్నాడో కానీ కంటికి కానరాడని అందశ్రీ అన్న పాట రాసిండు. కానీ ఇగో గీ ముచ్చటిన్నాక ఆ నూటికో కోటికో ఒక్కడున్నాడు అనేటోడు కూడా లేడనిపిస్తుంది నాకైతే. ఎంత ఘోరమో చూడండి. కందెనకుంట గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి చెందుతుందో, వచ్చిన వాళ్ళని కూడా ఎవరు ముట్టకండి అని ఈ డెడ్ బాడీని పాపం పయనం చేయకుండా వచ్చిన వాళ్ళకు కూడా ఊరు గ్రామస్తులు సర్పంచులు చెప్తే అందరు కలిసి చేద్దామంటే ఎవరు కూడా ముందుకు రాక చూడండి. ఆమె మామ, ఆమె అక్కలు చేసుకున్న భార్య వాళ్ళే పాడే మొత్తురు తప్పగాని తుంగూరు గ్రామ పంచాయతీ కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగుందో చూడండి. తొండకు మగతనం అత్తే ఎలా ఉంటుందో కందెనకుంట గ్రామ సర్పంచ్ది అట్లా నడుస్తుంది వ్యవస్థ. మనిషి చచ్చిపోయిన కుటుంబాన్ని పెద్ద మనుషులు కొందరు ఊరోళ్ళు ఏ తిరగ తిప్పల పెడుతున్నారో చూడుండ్రి. కుల బహిష్కరణ చేసిండ్రని చచ్చిపోతే ఎవ్వరు పోకుండా పోయినోళ్ళు ఎసొంటి సాయం చేయకుండా పాడె మొయ్యకుండా అడ్డుకున్నారట. అందుకే భార్య పిల్లలు ముసలోళ్ళు అక్క చెల్లెన్లే పాడె మోసుకుంటా పోతున్నారు. ఇంతటి ఘోరమైన ముచ్చట ఇంకేముంటుంది చెప్పుండ్రి. కాకుల మంద ఏ ఒక్క కాకి జీవిడిచినా అన్ని దగ్గరికి జరి కావనొరుతాయి. కోతుల గుంపు ఏ ఒక్క కోతి జీవిడిచినా దాన్ని పూడ్చిపెట్టి నీళ్ళల్లా మునుగుతాయి. కానీ మనిషి రోజు రోజుకి గీ దిగజారిపోతున్నాడు. ఎన్ని కోపతాపాలున్నా జీవిడిచిన మనుషులను సగౌరవంగా సాగనంపుతారు. పాలోళ్ళు పగోలైన వచ్చి ఆఖరిసారి చూసి పాడేమోస్తారు. కానీ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట అనే ఊరు పెద్ద మనుషులకు అసలు మనసు అన్నదే లేనట్టు చేసిండ్రు. పాపం చెట్టెత్తు మనిషి జీవిడిచిండనే బాధలుండి కూడా పెద్ద మనుషులై సర్పంచ్లై కాళ్ళు పట్టుకొని బతిలాడిండ్రట. కానీ కనికరం లేని వాళ్ళ తీరుగా మీ సావు మీరు జావుండ్రి అన్నట్టు చెప్పేవరకు ఇట్లా దిక్కులేని పక్షుల తీరుగా పాడే ఎత్తుకొని పోతున్నారు. పాపం వాళ్ళ ఏడుపు ఆ ఊరి పెద్ద మనుషులు అనేటోళ్ళకి దాకుతుంది. చచ్చిపోయి ఏడుస్తున్న వాళ్ళని ఇంకింత ఏడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా గిసొంటి గతే పడుతుంది అన్నట్టు తిడుతురట ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్. బంగారం రేట్లు పెరిగిపోయి కొనేటోళ్ళకి కరువైనరు అని బంగారం షాపోళ్ళు నగలు చేసేటోళ్ళు మన కాడ దాంట్లాడుతుంటే ఏరే దేశాలలో ఎవరం ఇంకో తీరు ఉన్నది. ఏరే తీరుగా అంటే ఎట్లున్నది అంటారా? ఆ ముచ్చట కూడా నేను చెప్పుడు ఎందుకు, మీరే చూసి ఏమనిపించిందో కామెంట్లు చేయండి. ఓర్ని చిత్రం పాడుగాను, అది బంగారు బిస్కెట్లా లేకుంటే బర్త్డే కేక్ ముక్కలా? తీసుకో ఇంకోటి ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అన్నట్లు స్వీట్ ముక్కలు ఇచ్చినట్టే ఇస్తున్నారు. కొందరు 2-3 కూడా తీసుకుంటున్నారు. ఓర్ని ఇష్యంత్రం పాడుగాను, మేడారం సమ్మక్క సారక్క పలహారముల్లో అన్నట్టే పెట్టెలున్న బంగారు కడ్డీలు తీసుకోండి అన్నట్టు తిరుగుకుంటా పోతున్నారు. భారతదేశంలో బంగారం రేట్లు కొండెక్కి కూర్చొని కొబ్బరికాయలు కొట్టినా కోళ్లను గొర్రెలను కోసినా కొండ దిగిరానన్నట్టు ఇంకింత మీదకి ఎక్కుతున్నది. సామాన్యులు బంగారం మీద ఆశ కొట్టేసుకొని బెండి నగలో బోగరి నగలో వేసుకునే కాలం ఇక్కడుంటే సౌదీ దేశంలో ఓ పెళ్లి కార్యంలో లగ్గానికి వచ్చిన పెద్దలకి ఇట్లా బంగారం బిస్కెట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ అది ఆషామాషి బంగారం కూడా కాదు, 24 క్యారెట్ల మేలిం బంగారము. తస్సదియా ఇక్కడ మాయమై సౌదీ దేశంలో తేలి ఆ బిస్కెట్లు జోబులో పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటే మంచిగా ఉండ అనుకుంటున్నారు కదా ఇది చూసి. కానీ అసొంటి ఛాన్స్ ఉంటే బంగారానికి గింత ఇలువ ఎక్కడిది చెప్పుండ్రి. అయితే మాయ కానీ పెళ్లిళ్ళు పేరంటాలు చేసేటోళ్ళు ఇండియాలో ఉన్న బంగారం రేటు చూసి దాచుకుంటారు. ఇక్కడేందో ఈ రేట్లు పెరుగుడు, అక్కడేందో బంగారం బిస్కెట్లు వాంచుడని ముక్కు మీద వేలేసుకుంటారు చాలా మంది వీడియో చూసి.